ఈ మధ్యనే నాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఆ మెసేజ్‌లో హాయ్ అండి. నేను మీ వీడియోస్ వింటుంటాను. నాకు చాలా బాగా నచ్చుతాయి అని నాకు ఒక మెసేజ్ అయితే వచ్చింది. అప్పుడు నేను రిప్లై ఇచ్చాను. ఓకే. థాంక్స్ అండి అని రిప్లై ఇచ్చాను. నేను అడిగాను మీ పేరేంటండి అని అడిగాను. అప్పుడు అటు నుంచి రిప్లై వచ్చింది. నా పేరు రమ్య. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నాకు పెళ్లయింది. మా ఆయన దుబాయ్‌లో ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఇయర్లీ వన్స్ వచ్చి వెళ్తూ ఉంటాడు అని చెప్పింది. ఇంకా నేను అలాగా ఓకే మ్యామ్ అని రిప్లై అయితే ఇచ్చాను. సో ఇంకా మీరైతే ఒంటరిగా ఉంటారా అని రిప్లై అయితే ఇచ్చాను. అప్పుడు తను ఎస్ అండి అని రిప్లై అయితే ఇచ్చింది. ఇంకా మేమిద్దరం కొంతసేపు అయితే చాటింగ్ చేసుకున్నాము. కొంత సమయం తర్వాత నాకు కొంచెం పని ఉండి సరే మ్యామ్ నేను తర్వాత చాటింగ్ చేస్తానని మెసేజ్ పెట్టి నా పని మీద నేను బయటకు వచ్చాను. ఇంకా ఆ రోజు అయితే అలా గడిచిపోయింది. మరుసటి రోజు మళ్ళీ హాయ్ అండి అని మెసేజ్ వచ్చింది. నేను నెంబర్ సేవ్ చేసుకోలేదు. సో అందుకే నాకు ఎవరో తెలియలేదు. ఇంకా నేను కూడా హాయ్ అండి అని రిప్లై ఇచ్చాను. అటువైపు నుంచి నేనండి రమ్యని నిన్న మెసేజ్ చేశాను కదా అని రిప్లై వచ్చింది. ఓ సారీ అండి మర్చిపోయాను అని రిప్లై అయితే ఇచ్చాను. అప్పుడు అటువైపు నుంచి ఓకేనండి ఇట్స్ ఓకే అని రిప్లై అయితే ఇచ్చింది. ఇంకా కాసేపు ఇద్దరం సరదాగా అలా చాటింగ్ చేసుకున్నాము. తను ఏమని చాటింగ్ చేసింది అంటే మా ఆయన ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తూ ఉంటాడండి. ఇంకా నా కోరికలు అయితే మీ వీడియోస్ వింటూ తీర్చుకుంటూ ఉంటాను అని మెసేజ్ అయితే పెట్టింది. అప్పుడు నేను ఓ అలాగా అని రిప్లై ఇచ్చాను. ఇంకా తనైతే ఇలా మెసేజ్ పెట్టింది. ఏమని పెట్టిందంటే నేను వీడియోస్లో చెప్పే స్టైల్స్ అంటే తనకు చాలా ఇష్టమంట అనే మెసేజ్ అయితే పెట్టింది. మీకు అర్థమైందనుకుంటా వీడియోస్లో చెప్పే స్టైల్స్ అంటే ఆ పొజిషన్స్ అంటే తనకు చాలా ఇష్టమంట అని మెసేజ్ అయితే పెట్టింది. ఇంకా నేనైతే ఓ అలాగండి థ్యాంక్ యూ అనేది మెసేజ్ ఇచ్చాను. ఇంకా కొంత సమయానికి నా ఫోన్ అయితే ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా ఛార్జింగ్ పెట్టి నేను పడుకుని పోయాను. మరుసటి రోజు నేను మార్నింగ్ లేచి ఫోన్ స్విచ్ ఆన్ చేశాను. ఒక మెసేజ్ అయితే వచ్చింది రమ్య నుండి. అది ఏంటంటే నాకు నీతో అది చేయాలని ఉంది, వచ్చి నా కోరిక తీరుస్తావా అని ఉంది. ఇంకా నేను అనుకున్నదే కదా అని ఓకే అని రిప్లై అయితే ఇచ్చాను. ఇంకా అటువైపు నుండి ఓకే అయితే నేను లొకేషన్ పెడతాను అని మెసేజ్ అయితే వచ్చింది. సరే అయితే ఓకే అని నేనైతే రిప్లై ఇచ్చాను. సరే అని ఇంకా 4 days తర్వాత అంటే సండే నేను ఫ్రీగా ఉంటాను అప్పుడు నీకు ఓకే కదా అని చెప్పింది. సరే అయితే నేను సండేకి నేను కూడా ఫ్రీయే కదా అని ఓకే అని చెప్పాను. ఇంకా ఇంతలోనే సండే కూడా రానే వచ్చింది. ఇంకా తనైతే లొకేషన్ పెట్టింది. నేను బయలుదేరాను. ఇంకా తను పెట్టిన లొకేషన్ అయితే హైదరాబాద్ అండి. ఇంకా హైదరాబాదు నేను చేరుకునే టైంకి ఆ రోజు ఈవినింగ్ 5 అయింది. నేను లొకేషన్కి వచ్చాను అని కాల్ చేసి చెప్పాను. ఇంకా తనైతే నువ్వు అక్కడే ఉండు నేను వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పింది. ఇంకా నేనైతే వెయిట్ చేస్తున్నాను. నేను అయితే ఆంటీని చూడలేదు కదా ఎలా ఉంటుందా అని చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను. ఇంతలోనే నా దగ్గరగా ఒక స్కూటీ అయితే వచ్చి ఆగింది. నేను అలాగే చూస్తున్నాను. స్కూటీ పైన ఉన్న ఆంటీ కూడా అలాగే చూస్తుంది. మీరేనా అని అడుగుదాం అనుకున్నాను. ఇంతలోనే ఆంటీ తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఫోన్ అయితే తీసి నాకైతే కాల్ చేసింది. నాకు ఫోన్ రింగ్ అవడంతో ఆంటీ నేనే అని కన్ఫర్మ్ చేసుకొని హాయ్ అని చెయ్యి అయితే ఊపింది. ఇంకా స్కూటీ మీద ఉన్న ఆంటీ రమ్యనే అని నేనైతే కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆంటీ అయితే చూడడానికి చాలా బాగుంది. ఒక్క సెకండ్ నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను. ఇంతలోనే ఆంటీ హలో ఇంటికి వెళ్దామా లేదంటే ఇక్కడే ఉండిపోతావా అలా చూస్తూ అని చిన్నగా నవ్వుతూ అంది. ఇంకా నేను ఓకే అనుకుంటూ చాలా హ్యాపీగా స్కూటీ అయితే ఎక్కాను. ఆంటీ తన ఫ్లాట్కి తీసుకెళ్ళింది. ఆంటీని చూడడానికి నా 2 కళ్ళు అయితే సరిపోలేదు. అంత అందంగా ఉంది తను. ఆంటీ ఫ్లాట్ 8th floor. 8th floorకి వెళ్ళడానికి లిఫ్ట్లోకి వెళ్ళాలి. ఆంటీని లిఫ్ట్లోనే ఏమైనా చేసేద్దామా అన్నట్టు ఉంది. నన్ను నేనైతే కంట్రోల్ చేసుకోలేకపోయాను. అంతలోనే ఆంటీ ఆగుతావా కొంచెం, ఇక్కడే నీ ప్రతాపం అంతా చూపిస్తావా ఏంటి, కొంచెం వెయిట్ చేయి, రూమ్లోకి వెళ్ళిన తర్వాత నీ ప్రతాపం ఏంటో చూపించు అన్నది చిన్నగా నవ్వుతూ. ఇంతలోనే లిఫ్ట్ అయితే 8th floorలో ఆగింది. ఇద్దరం తన ఫ్లాట్లోకి వెళ్ళాము. ఫ్లాట్ అయితే చాలా సూపర్గా ఉంది. ఎంతైనా బాగా బలిసిన పార్టీ కదా. ఇంకా ఆ రోజైతే మేమిద్దరం ఫుల్గా అయితే ఎంజాయ్ చేశాము. సో ఇంకా ఈ వీడియో అయితే నాకు వచ్చే మెసేజ్ని బట్టి నేనైతే ఊహించి రాసింది. ఇంకా మీకు అయితే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.